2026లో సమ్మర్ హాలిడేస్ ఎలా గడిచాయి? మాకైతే ఈ ఇయర్ సమ్మర్ హాలిడేస్ చాలా అంటే చాలా సంతోషంగా గడిచాయి. ఎప్పటికీ మర్చిపోలేని ఎన్నో మెమరీస్ని మేమైతే క్రియేట్ చేసుకున్నాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్కే జలంపల్లి. నిజానికి ఈసారి ఎప్పుడూ లేనంతగా హై టెంపరేచర్ రికార్డ్ అయింది. అసలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి కూడా లేకుండే. ఇలాంటి టైంలో ఏదైనా కొత్తగా చేయాలని అనుకున్నాం. లాస్ట్ 4 years నుంచి ప్లాన్ చేస్తున్నా కూడా వర్కౌట్ అవ్వలేదు. ఎప్పుడు ఏదో ఒక పని ఉండడం వల్ల అస్సలు కుదరలేదు. కానీ ఈసారి ఎలాగైనా స్విమ్మింగ్ పూల్ చేయాల్సిందేనని పిల్లలు పట్టుబట్టడంతో ఇక తప్పలేదు. మొత్తం 5 days మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ కష్టపడితే ఇదిగో మా స్విమ్మింగ్ పూల్ రెడీ అయింది. ఇక పిల్లల ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. నిజానికి పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశాం. మాతో పాటు మా అమ్మమ్మ కూడా వచ్చిందంటే నమ్ముతారా? పిల్లలతో కలిసిపోయి మళ్ళీ తన బాల్యాన్ని గుర్తు చేసుకుని మురిసిపోయింది. చెప్పాలంటే దీస్ ఆర్ ద బెస్ట్ మూమెంట్స్. ఇలా అమ్మమ్మతో కలిసి ఎంజాయ్ చేయడం చాలా 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 హ్యాపీగా ఉంది. ఎండాకాలంలో చల్లటి నీళ్ళలో స్పెండ్ చేస్తుంటే ఆ హ్యాపీనెస్లో మాటలు రాలేదంటే నమ్మండి. ఎంతసేపైనా అలాగే ఆ నీళ్లలో ఉండిపోవాలని అనిపించింది. నాకే అలా ఉంటే పిల్లలకి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. పొద్దున్నే 6 గంటలకు మా తోటకు వెళ్తే 10-11 అయ్యే వరకు కూడా స్విమ్మింగ్ పూల్లోనే ఉండేవాళ్ళం. ఒక్కోసారి అయితే మధ్యాహ్నం 12-1 కూడా అయ్యేది. నీళ్లలో ఉన్నంతసేపు ఎండ ఆకలి తెలిసేవి కాదు, కానీ ఒక్కసారి బయటికి రాగానే చాలా ఆకలేసేది. అందుకే రోజు ఇంటి నుంచి అమ్మమ్మ చేసిన అంబలి, అప్పుడప్పుడు అన్నం, మామిడికాయ పచ్చడి తీసుకెళ్లేవాళ్ళం. ఒక్కోసారి బిస్కెట్లు, బొబ్బడాలు, మా తోటలోని మామిడికాయలు కూడా తినేవాళ్ళం. చెప్పడం మర్చిపోయా, మా తోట చుట్టూ ఈత చెట్లు చాలా ఉంటాయి. అప్పుడప్పుడు ఈతకాయలు కోసుకొని కూడా తినేవాళ్ళం. ఎండాకాలం వచ్చిందంటే చాలా మంది టూర్స్కి ప్లాన్ చేస్తూ ఉంటారు. అందుకు మేము కూడా అతిథులమే కాదు, కానీ దానికి సరిపడా బడ్జెట్ కూడా ఉండాలిగా. పైగా మన ఊర్లోనే ఇలాంటి ఒక స్విమ్మింగ్ పూల్ని ప్లాన్ చేసుకోగలిగినప్పుడు, మనకున్న వనరులను సరిగ్గా యూజ్ చేసుకోగలిగినప్పుడు ఉన్న పడంగా ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదనిపించింది. మనకున్న దాంట్లో తృప్తి పడడం, సంతోషాలను వెతుక్కోవడం అంటే ఇదేనేమో అని కూడా అనిపించింది. స్వర్గం ఎక్కడో ఉండదు, మన వాళ్ళ సంతోషాలలోనే ఉంటుంది. ఆనందాలను వెతుక్కుంటూ ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు. ఉన్న చోటే అందమైన అనుభూతులను పోగు చేసుకోవచ్చని ఈ కొద్ది రోజులు మాకు నేర్పించాయి. మనసులోని బాధలు, భయాలు అన్నింటినీ పక్కన పెట్టి మాకు మేముగా గడిపిన రోజులివి. ఒక్కో క్షణాన్ని జాగ్రత్తగా మా దోసిట ఒడిసి పట్టుకొని మా హృదయాల్లో నింపుకున్న రోజులివి. వేల నవ్వులను మా కళ్ళల్లోకి వంపుకున్న రోజులివి. ఎన్నటికీ మార్చలేని, అస్సలు మర్చిపోలేని మధురమైన రోజులివి. మా అందరినీ మరింత దగ్గర చేసిన రోజులివి.